ఓ ఏంద్రా బాబు ఈ కోళ్ళ ఫారాలు స్మెల్ సంద్రా బాబు అనిపిస్తుంది. మరి మీకు అలా అనిపించదు? ఇక్కడ ఇల్లులు కూడా కట్టేసుకొని ఉన్నారు. మరి ఇప్పుడు సిటీకి దూరంగా ఉండడం, ఇక్కడ ఇలా ఉండడం, ఏదైనా సడన్ గా ఏమైనా అవసరమైనా ఎక్కడికో వెళ్ళాల్సి వస్తుంది. మరి మీకు అది ఎంత ప్రాబ్లం అనిపించట్లేదా? ఇంకా హాస్పిటల్కి వెళ్ళాలి. ఏమైనా ఇబ్బంది ఫేస్ చేసింది ఉందా ఇప్పుడు? సో ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి మీకు కూడా. చూడండి ఎగ్స్ ఎంత చిన్నగా ఉన్నాయో, క్యూట్గా ఉన్నాయి కదా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీరు మాకు మీ ఫార్మ్ మొత్తం చూపించారు. మీరు ఎవరికైనా సజెస్ట్ చేస్తారా? ఎవరైనా ఈ కోళ్ళ ఫారం కి పెట్టాలి అని ఎవరైనా అనుకుంటే మీరు ఏమంటారు? వద్దంటారా, లేదంటే మీరు పడే కష్టాలను చూసి వద్దు అని సజెస్ట్ చేస్తారా, లేదంటే పర్లేదు రమ్మంటారా? థ్యాంక్ యూ దినేష్ గారు, మీ పౌల్ట్రీ కోసం మాకు ఇన్ని విషయాలు చెప్పినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఈ ఒక్క గుడ్డు మన దగ్గరికి రావడానికి వెనకాల జరిగేది కథ ఇంత పెద్దగా ఉంటుందా? ఓ మై గాడ్. ఈసారి మనం గుడ్డు తినే ముందు ఖచ్చితంగా ఈ పౌల్ట్రీ ఫామ్ వాళ్ళు కూడా